విహారీ, ఏంట్రా ఇది? చిన్నపిల్లాన్ని ఓదార్చాల్సింది పోయి వాడితో పాటు నువ్వు కూడా ఎమోషనల్ అయిపోతావేంట్రా? అమ్మా, వాడిలో నన్ను చూసుకుంటున్నానమ్మా. ఏంట్రా నువ్వంటోంది? అమ్మా, నేను వాడి వయసు అంతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు కదా. అప్పుడు నేనెంత బాధపడ్డానో, నాన్న కావాలని నేనెంత మారం చేశానో, అప్పుడున్న నా పరిస్థితిలోనే ఇప్పుడు క్రిష్ ఉన్నాడు. అందుకే వాడి అమ్మ కోసం అలా ఏడుస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయమ్మా. అందుకనే నేను కూడా వాడితో పాటు ఎమోషనల్ అయిపోయాను. ఏంటోరా, యాదృచ్ఛికంగా మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు క్రిష్ వాళ్ళ అమ్మ కూడా యాక్సిడెంట్లోనే చనిపోయింది. కానీ నీ వెనక ఒక కుటుంబమే ఉందిరా. కానీ క్రిష్కి మనం తప్ప ఇంకెవరూ లేరు. అమ్మా, నాన్న యాక్సిడెంట్ విషయంలో నేనేమీ చేయలేకపోవచ్చు. కానీ క్రిష్ వాళ్ళ అమ్మ విషయంలో అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారో, ఎవరు వాళ్ళ అమ్మని పొట్టన పెట్టుకున్నారో, ఎవరు ఆ పిల్లాడికి అంత అన్యాయం చేశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టనమ్మా. వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు నేను వాళ్ళని విడిచిపెట్టను. అవునరా, ఆ అమ్మాయినంత క్రూరంగా చంపిన వాళ్ళని వదిలిపెట్టకు. వాళ్ళకి తగిన శిక్ష పడితేనే క్రిష్కి న్యాయం జరిగినట్టు. అమ్మా, ఇంకో విషయం, క్రిష్ విషయంలో సహస్ర గాని పద్మాక్ష అత్తయ్య గాని ఏదో ఒక గొడవలు చేస్తుంటారు. వాడి నానా మాటలు అంటుంటారు. అప్పుడు నువ్వే కృష్ణ వాళ్ళ నుంచి కాపాడాలమ్మా. అలాగేరా. అసలే ఆ పసి హృదయం అమ్మ లేదని తల్లడిల్లిపోతోంది. ఇలాంటప్పుడు వదిన కాని సహస్ర కాని సూటిపోటి మాటలంటే వాడు తట్టుకోలేడ్రా. వాణ్ణి ఏమనకుండా నేను చూసుకుంటానులే. సరేరా, కృష్ణ పండు దగ్గర నుంచి నేను తీసుకొని వెళ్తాను. సరేమ్మా. హలో హలో, చెప్పు వివేక్. ఏం లేదు సార్, మీకు గుర్తుందో లేదో రేపు ఆఫీస్ ప్రోగ్రామ్ రిమైండ్ చేద్దామని ఫోన్ చేశాను సార్. ఏంటో చెప్పు. అదే సార్, రేపు డెలిగేట్స్ వస్తున్నారు. ఓ, రేపైనా వాళ్ళు వస్తుంది. అవును సార్. ఆ విషయం మీకు గుర్తుందో లేదో అని గుర్తు చేద్దామని కాల్ చేశాను సార్. సరే, రేపు ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయి. ఆ షెడ్యూల్ ప్రకారమే నేను వచ్చేస్తాను. డెలిగేట్స్తో మనకి మీటింగ్ చాలా ఇంపార్టెంట్. సరే సార్, ఉంటాను సార్. బాయ్ సార్. సరే. రేపే డెలిగేట్స్ వస్తున్నారు. ఆ డెలిగేట్స్ విషయంలో విహారీని ఇరికించేస్తే కంపెనీ కొలాప్స్ అవ్వడం కన్ఫర్మ్. రేపే మా అన్నయ్య కంపెనీ పేకమేడలాగా కూల్చేయడానికి ముహూర్తం పెట్టాను. ఇక విహారీతో పాటు కంపెనీ కూడా నేలమట్టమైపోవాల్సిందే. చుట్టుపక్కలంతా చెక్ చేయండి. మీకే క్లూ దొరికినా అస్సలు వదలొద్దు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇది యాక్సిడెంటా లేదా ఎవరైనా ప్లాన్ చేసి ఇదంతా చేశారా? అసలు ఆ అమ్మాయి ఆటోలో ఎందుకు వెళ్ళింది? ఇదంతా మనం తెలుసుకోవాలి. వెళ్ళి వెతకండి. అలాగే మేడం.
ఎంత వెతికినా అసలు ఇక్కడ ఏమీ దొరకట్లేదు జేడి. ఒకసారి అటు వెళ్దాం పద. ఏం వెతుకుతున్నావు జేడి? నీకో విషయం తెలుసా? సెక్యూరిటీ పర్పస్ కోసం సెల్ టవర్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఉండొచ్చు. హ్మ్. మ్. అక్కడ సీసీ కెమెరా ఉంది. అది కరెక్ట్గా ఆటోని గుద్దిన వెహికల్ పాత్ వైపే ఉంది. అవును జేడి. ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పిస్తే మనకి ఖచ్చితంగా ఆ వెహికల్ని గుద్దింది ఎవరన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. అవును జేడి. వెంటనే మనం ఈ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించుకుని చెక్ చేద్దాం. మ్. పద. పండు, అమ్మా. వెళ్ళి విహాన్ని కూడా పిలుచుకురా. అలాగేనమ్మా. అమ్మా, విహార్ బాబు వచ్చేస్తున్నారమ్మా. క్రిష్, నువ్వేంట్రా ఇక్కడ కింద కూర్చొని తింటున్నావు? పర్లేదు బ్యాట్మ్యాన్, నాకు ఇలా కింద కూర్చొని తినడమే అలవాటు. నేను ఇలా తింటానులే. విహారీ, నేనెంత చెప్పినా సరే నా మాట వినకుండా కిందకెళ్ళి కూర్చున్నాడ్రా. క్రిష్, నువ్వు పైకి లే. వద్దులే బ్యాట్మ్యాన్, నేను ఇక్కడ తింటాను. మీరు వెళ్ళి తినండి. నాన్న, కృష్ణి కూడా ఇక్కడికి తీసుకురండి. మనతోనే కలిసి తింటాడు. పైకి లే. లేరా క్రిష్, లే. వద్దు బ్యాట్మ్యాన్, నా మాట విను బ్యాట్మ్యాన్. నువ్వు రారా. రే కూర్చో. అసలు మీరెందుకు లేచారు? వాడు మనతో కూర్చుంటే మేమిక్కడ కూర్చోం.